ఏంటమ్మా గంగా రివర్ సిస్టమ్ గురించి అన్న. సో మనకు తెలిసే ఉంటుంది, మనకు హిమాలయన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇండో గంగటిక్ బ్రహ్మపుత్ర రివర్స్ మనకు ఉంటాయి కదన్నా. సో మన ఇండియా పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి ఎక్కువగా ఫోకస్ ఆన్ గంగాటిక్ రివర్స్, నథింగ్ బట్ గంగా రివర్స్. సో ఈ గంగా రివరు మనకు ఉత్తరాఖండ్లో స్టార్ట్ అవుతుంది నాన్న. బట్ ఈ గంగా రివర్ ఫామ్ అయ్యే ముందు ఒక 2 రివర్స్ కలుస్తాయి నాన్న. ఒకటి భగీరథ రివరు, నెక్స్ట్ అలకనంద రివరు. సో ఈ 2 రివర్స్ ఒక పాయింట్ టచ్ అవుతుంది, దేవప్రయాగ అంటారు, దేవప్రయాగ. సో ఎప్పుడైతే దేవప్రయాగ ఈ భగీరథ ప్లస్ అలకనంద కలిసిన చోట ఇక్కడి నుంచి గంగా అనే పేరు స్టార్ట్ అవుతుంది నాన్న. సో ఈ గంగా రివరు ఉత్తరాఖండ్ నుంచి మనకు ఈస్ట్కి తిరుగుతుంది నాన్న, టువర్డ్స్ ఉత్తరప్రదేశ్, తర్వాత బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. అంటే స్టార్టింగ్ పాయింట్ ఉత్తరాఖండ్లో స్టార్ట్ అయితే మనకు బే ఆఫ్ బెంగాల్, నథింగ్ బట్ వెస్ట్ బెంగాల్ నుంచి లేదంటే బంగ్లాదేశ్ నుంచి టు బే ఆఫ్ బెంగాల్ కలిసిపోతుంది. సో ఇలా తీసుకుంటున్నప్పుడు దీనికి అంటే గంగాకు మోస్ట్ ఇంపార్టెంట్ రివర్ ట్రిబ్యూటరీ యమునమ్మ. ఇది కూడా సేమ్ ఉత్తరాఖండ్లోనే స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు యమునోత్రి లేదంటే యమునోత్రి గ్లేజియర్స్ అనే ఒక ప్లేస్లో స్టార్ట్ అవుతుంది. సో యమునా కూడా చూసారంటే ఉత్తరాఖండ్లో రైజ్ అయ్యి అంటే పారలల్ టు ద గంగా ఇదేమవుతుందంటే హిమాచల్ ప్రదేశ్ తర్వాత హర్యానా టచ్ అయ్యి కింద మనకు ఢిల్లీ పాయింట్ టచ్ అవుతుంది. టచ్ అయిన వెంటనే మళ్ళీ యూపీలోకి ఎంటర్ అవుతుంది. సో అప్ టు ఇది మనకి యూపీలో ఒక పాయింట్ ఉంది, లాస్ట్ పాయింట్ అలహాబాద్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీకు ప్రీవియస్ వీడియో చెప్పాను కదా నాన్న, యమునాలో ఫస్ట్ లెటర్ యా ఉంది, దట్ ఈస్ వై, అండ్ లాస్ట్ ఏ ఉంది. ఇది అలహాబాద్ గుర్తుపెట్టేసుకోండి. సో యమునా వచ్చేసి యమునోత్రి ప్లేస్లో స్టార్ట్ అవుతుంది, అలహాబాద్లో మెర్జ్ అవుతుంది. ఎక్కడ మెర్జ్ అవుతుందంటే ఈ రివర్ గంగా ఉంది కదనా, ఆ రివర్ గంగాకు మెర్జ్ అయిపోతుంది. సో ఇలా మెర్జ్ అయిపోవడం వల్ల ఇది అయిపోతుంది ఈ పాయింట్. సో ఇక్కడ గంగా మన క్వశ్చన్ అడుగుతుంటాడు ఎన్ని స్టేట్స్ టచ్ అవుతుంటాయి. ఇక్కడ మనకు 5 స్టేట్స్ ఉన్నాయమ్మా. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గంగా అని పదం ఉంది కదనా, ఉత్తరాఖండ్, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. 5 లెటర్స్ అండ్ 5 నేమ్. సో ఇది మన గంగాకు సంబంధించింది. సో దీని ట్రిబ్యూటరీస్ కూడా ఉన్నాయమ్మా. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ యమునా రివరు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రివరు. తర్వాత ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతుంటాడు, ఆ పదం మర్చిపోద్దుమా, రామ్ గంగా అనే పదం మర్చిపోవద్దు. అంటే గంగా అనే నేమ్ తీసుకుంటే మనకు చాలా గంగాస్ ఉన్నాయి, రామ్ గంగా, వెన్ గంగా, పెన్ గంగా అని చెప్పేసి. బట్ కానీ ఓన్లీ రామ్ గంగా ఒకటే గంగాకే ట్రిబ్యూటరీ. సో ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే గంగా, రామ్ గంగా అని గుర్తుపెట్టేసుకోండి మా. ఇక్కడ రామ్ అంటే రామ్ గంగా, జిఏ అంటే గోమతి వస్తుంది, గాంధక్ వస్తుంది, గాగ్రా వస్తుంది. సో ఇలా వేరియస్ ట్రిబ్యూటరీస్ గంగా రివర్కి ఉంటుంది నాన్న. ఇది మ్యాపింగ్ ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసము. థ్యాంక్ యూ నాన్న.